श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయం నిన్నటి తరువాయి. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాద పద్మాలుగా వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామ, ఇది ఏమిటి అంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తుంది అని అన్నారు. శ్యామ ఆ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు బండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెదుగా ఎందుకు అనుకుంటారు?
జనానికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అని అన్నారు. శ్యామ, మాకు తెలుసు మీ మాటలలోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదం ఇవ్వకుండా ఊరికే కూర్చుని వృధా మాటలను చెప్తున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే, కాదు ఆమె ఒళ్ళో వేయడని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయ్ ఓడిపోయారు. సరే, ఆమె బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు. ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధర్మని కొబ్బరికాయను పగలగొట్టాడు. సగం కాయను ఎదురు తిని మిగిలిన సగాన్ని స్త్రీకిచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటలకు నీవు సాక్షివి. ఇవాల్టి నుంచి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేనేం చేస్తాను విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుడిని మసీదు నుండి తరిమేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుడికి మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్య వచనాలను విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబా కించితైనా కోపం రాలేదు. కారణం, వారు భక్తుల ప్రేమపాసంతో కట్టబడి ఉండి భక్తుల మనోభిష్టాలను తీర్చుతారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాగణులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీర్చుతారు. ఇది వారి నిత్యవ్రతం. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తర్వాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంట తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలు అర్పించి కృతజ్ఞుడయ్యాడు. తర్వాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకరణం ఉంచే స్థలంలో గోడలు కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి. హేమాడుగు సాయియే విశ్రామధామం. తన నాభిలోనే కస్తూరి నుంచుకుని ఎక్కడనో వెతుక్కోవడం ఎందుకు? హేమాడు పంతు ఎల్లప్పుడూ సాయి చరణాల్లో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు. తరువాతి అధ్యాయం ఎందుకంటే రసవత్తరమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారు, మరియు బాబా యొక్క వంట పాత్ర కథ, ప్రసాద ప్రధానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాతి అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి శ్రీ సంతసజన ప్రేరితము భక్త హేమాడు పంతు పరిచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో సాయి సర్వవ్యాపకత్వం మరియు సాయి ఆశీర్వచన సాఫల్యత అనే 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయము. శ్రీ గణేశాయన్ మహా, శ్రీ సరస్వతాయన్ మహా, శ్రీ గురుభ్యోన్ మహా, శ్రీ కులదేవతాయన్ మహా, శ్రీ సీతారామచంద్రోభ్యాయన్ మహా, శ్రీ సద్గురు సాయినాథాయన్ మహా. సాయి చరిత్ర ధన్యము, వారి నిత్య ఆచరణ ధన్యము. అంతుపట్టని వారి అత్యద్భుత చర్యలను జరిగినట్టుగా వర్ణించటం అశక్యం. వారి సచరిత్ర అగాధము, వారి జీవనం ధన్యము. ఆ ప్రతిహాతమైన వారి అసిధార వ్రతము ధన్యము. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుల వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తృప్తులై ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్నా అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అంటే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ ఆశయమందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వల్లే ప్రసన్నంగా ఉంటారు, కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరులు వంటి వారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు.
వారు ఊర్ధ్వరేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనస్సు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారు సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాల యందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వ ప్రాణుల యందు భగవద్భావము కలుగుగాక. సాయి నామం నందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కో చర్యకు కారణాలను శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికి ఉండిపోతారు. స్వర్గ సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణభీతి కలదని అంటారు. దీన్ని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావటం వ్యక్త స్థితి అని, మరలా అదే అవ్యక్తంలో ప్రవేశించటం మృత్యువు అని అంటారు. అధర్మము, అజ్ఞానము, రాగద్వేషాదులు మృత్యుపాశాలు వానిని పూర్తిగా దాటిన వారికి స్వర్గంలోకి ప్రవేశము. స్వర్గము అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవటం. మానసిక దుఃఖాలేవి లేకపోవటం స్వర్గం. అక్కడ వ్యాధులు, బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పలు ఉండవు. ఎవరు వృద్ధాపంతో బాధపడరు. మృత్యు భయం లేకుండా, ఏ విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించడమే దివ్యమైన స్వర్గస్థితి. ఆ బ్రహ్మస్థావరాల్లోనూ స్థావర జంగముల్లోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వము మృత్యువు తర్వాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీ పైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించినా అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాషిస్తుంది. నేను జీవుణ్ణు, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేద జ్ఞానమున్న వారెప్పుడు మృత్యు ఆధీనంలో ఉంటారు. జనన వెనక మరణము, మరణం వెనుక మరలా జననము. ఈ జనన మరణాల చక్ర భ్రమణము వారి వెంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ, దాన, తపస్సుల వల్ల లభించే స్వర్గము నారాయణ చరణ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయభోగాలకు స్థానమైన స్వర్గభవనం మనకు అవసరం లేదు. గోవిందుడి నామస్మరణ లేని చోటు మనకెందుకు? స్వర్గలోకమైన లేక నరకలోకమైన విషయ సుఖాల్లో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒకటే. ఇంద్రుడు నందనవనంలో విహరిస్తే గాడిద పెంటకుప్పలో పొర్లాడుతుంది. అలా సుఖం ఒకటే, ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యము క్షయమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించటం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించడం మంచిది కదూ. కల్పం అంటే మానవులకు అంటే 432,20,00,000 సంవత్సరాలు పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పతనం ఏముంది? అల్పాయువుతో ఒక క్షణం ఉన్న భూలోకంలో ఉంటే భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగరమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వము ఈశ్వరార్పణం అనే చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశము, గురువుల కథావర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒకటి అన్న అనుభవజ్ఞాన ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ, వాచ, మనస, పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాలా గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణజొచ్చితే భవభయం అనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించే వారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించిన చింత ఎందుకు?
అజ్ఞానం ఉన్న చోట భార్య బిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయాబంధాలున్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానము. ఇది అనేకత్వాన్ని, భ్రమను కలిగిస్తుంది. అందువల్ల ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకత్వము, జ్ఞానము అణుమాత్రమైన ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానము కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏ కాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాల్లో పడతారు. ప్రళయము మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించటం నిస్సందేహంగా జ్ఞానము, ప్రయాన్ని మాత్రమే ఆశించటం అజ్ఞానము. మృత్యువే గొప్ప భవభయము. దాని నుండి నిర్భయం కావాలంటే గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతము ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురుచరణ సేవలో ఉన్న వారికి భయం ఏమాత్రమూ ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమచంద్రాన్ని అద్దండి. వారికి భక్తిభావమనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వభరణి చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాలు ఆనంద సుజాలాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి స్మేకాలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివర హారతినివ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొడితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది. కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవటం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరలా పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇది ఏ విధంగా ఎవరి మరణమైన పర్యావసనం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై। అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయ గ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం బుద్ధి కూడా అలసిపోయిన చోట అవ్యక్తం అవుతుంది. కానీ దాని అస్తిత్వం పోదు. అది సర్వదా ప్రకాశిస్తూ అక్షయపద ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాలు అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీర అభిమానం అని అంటారు. దీని వలనే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశేషంగా దహించివేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసన బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపజేయడమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుషుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంతోపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరాజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యువు సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే
బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరు వర్ణించలేనిది అయిన మాటలతో పొందు పరచాలని ప్రయత్నిస్తారు. అనిరావ్యచ అంటే ఎవరు శబ్దాలతో నిర్వచించలేనిది అయిన వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మ జ్ఞానం కలగడమే సకల అనిష్టాల నివృత్తి, అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మోవిద పోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి, బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకమాత్మవిత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవ వర్ణాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంబరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధ నిష్ఠలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్ అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినదే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూసినదంతా మేల్కోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇదివరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరి అయిన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదాది వివర్జితము. స్త్రీ పురుష భేదాలు విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. ఈ ఆత్మ సర్వ విశేష రహితం, జన్మ మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడు వినాశరహితం, నిత్యము, పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వల్లే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడడం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి. కాలం దోచుకొని పోయినా ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యాబిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాల యందు భక్తి కలిగి అక్కడ ఉంటారు. కోరికల నుండి, కర్మ బంధనాల నుండి, ఈశానత్రయాల నుండి ముక్తులైన వారు, శరీరం, సంసారం మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయియే సృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాల యందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సదా సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురు చరణాలకు కట్టివేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హిత బోధను చక్కగా తెలుసుకొని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్న హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెండిటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని
చూపించినట్లే గురుచరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధ పురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వము అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరడానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన శూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరం కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మ సిద్ధిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. శ్రీలోలత నరకద్వారం అని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగేరాల యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానం ఉంచుతారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉంటే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలున్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణాలుగా వేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో 1 సప్తాహం పారాయణ చేసే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలను మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గ సుఖమే పాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచరిత్రను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖ దుఃఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతరంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవంతమైనది, బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసినా ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అసఖ్యం. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వలనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణ్జొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే మంత్ర అనుష్ఠానం. అదే ధ్యానం, అదే పునశ్చరణం. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండడమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఒక బెల్లపు తయారీ చాలు. బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినటంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథం విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి మందమతినైన నేను కావ్య రచనా పద్ధతిని ఎరగను. కలం పట్టుకుని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయిస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, వాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానము, చావుడి ఊరేగింపు మరియు బాబా వంట పాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెబుతానని మాట ఇచ్చాను. ఆ కథల వితరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలోని విశిష్టత ధన్యము, వాని శ్రవణ ప్రభావం ధన్యము. వానిని మననం చేయటం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావిడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావిడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావిడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారు సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకము 1909 సంవత్సరము డిసెంబరు 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావిడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావిడి సమరాంబాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయాను ఉత్సాహముతో పరమప్రాప్తి కలుగుతుంది. బాబా చావిడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నము 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనక వైపు శోభయమానంగా రథము, కుడివైపు తులసి బృందావనము, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభా మండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగము, ఒకరు కంజీరా మోగిస్తూ పెద్ద స్వరముతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటురాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకిని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు కొత్త బట్టలు ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాలు వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రము శ్యామకర్ణ చక్కగా అలంకరించబడి ఉండేది. ఇంతలో తాత్యా పాటేలు భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చుని బాబా వెంట బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవారు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటేలు వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయ పట్టుకుని లేపితేనే బాబా లేచి చావిడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేము. బాబా రోజు ధరించే కపనీతో సంకలో చటకా పెట్టుకొని, పొగాకును చిలుంగొట్టాన్ని తీసుకుని, భుజంపై రుమాలును వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరీ అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తరువాత బాబా వెనకనున్న గోడ కిందనున్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడి కాలి బొటన వ్రేలితో ఒక్క క్షణము కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేతితో ఆర్పివేసి తర్వాత చావిడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కుల దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనుసులా వంగి ఉన్న కొమ్ము బూరను ఊదేవారు.
కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు, అమితముగా ఉండేవారు. తంబూర మృదంగం నాదాలతో సాయి నామఘోష భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పథకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకొని నాట్యము చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు బాకాలు జయ జయకార ధ్వనులతో పథకాన్ని పట్టుకొని నడుస్తుంటే శ్యామకర్ణ దై దై అంటూ నాట్యము చేసేది. అలా వాయిద్యాల చప్పులతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పథకాలు పట్టుకొని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు విరాంజమరాలు వీవనలు వీచేవారు. శాలువాను దుప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరిచి వారిపై బాబాను చెయ్యపట్టుకుని నడిపించేవారు. వారిపై వింజమరాలను వీచేవారు. తాడ్చా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాపు సాహెబ్ జోగు బాబా శిరసుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావుడి వైపు సాగేది. కాళ్ళ గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరించబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండదారులు ముందు నడుస్తూ సాయి నామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజమారులు వీచేవారు. అనేక రకరకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు తప్పెట్లు మృదంగము మొదలగు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పెట్లు తాళాలు మొదలగు వాయిద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయి నామఘోష. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందములో లీనమై ఉండేవారు. వాయిద్యాల చప్పులతో సాయి నామఘోషతో ఆకాశము దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశము ప్రతిధ్వనిస్తుండగా కనుల పండుగగా ప్రేక్షకులకు ప్రసన్నులను చేసే కమనీయమైన చావుడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావుడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశములో అగుపించే తప్త కాంచన ప్రభవలే, వారి వదనము బాలారుని ప్రభవలే చైతన్య కేంద్రము వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణములో వెలుగుతున్న బాబా ముఖప్రభను ఆ సమయములో దర్శించటము ధన్యము. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తముతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. ఆ వాయిద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణానందముతో కుడి చేతిని పైకి కిందకు మాటిమాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్తశ్రేష్ఠుడైన దీక్షితు వెండి పలములోని పూలను మాటిమాటికి బాబా శరీరమంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు. కాకా సాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాలతో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పులు మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖము ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకులు కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందము కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజము! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలు మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంటల వరకు ఒకే స్థలములో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖము తిప్పి కుడి చేతిని కిందకు పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవచ్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవాన్ని లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యము చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటము చూచిన వారికి ఆశ్చర్యము కలుగుతుంది.
బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కపినిని చేత్తో పట్టుకోగా, ఎడమవైపు తాచాకోతే చేత్తో లాంతరు పట్టుకుని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకమో! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకే చోట గుమిగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖ చంద్రము ఆ వర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహము బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతగా ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరు కళ్ళతో చూడలేరు. ఆ కాలము రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా 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 భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావిడిలోని ఆసనం వద్దకు తీసుకువెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావిడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసి అద్దాలతో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావిడిలో గుమిగూడేవారు. తాచాబా ఆసనము వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనము వెనక బాబా ఆనుకొనటానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగారకును కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ హారతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటానుంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తుండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకము కూడా పెట్టేవారు. వారి 2 భుజాలపైన నేరేడు రంగు ముఖముల జరీ అంగారక వేసి అది జారిపోతుంటే 2 వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వంతరామి అయిన సాయి భక్తులు వెనక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తులు ఉత్సాహాన్ని గని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంలో విరాజిల్లుతున్న వారికి జరీ అంగారక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతిలో శోభిల్లుతున్న వారికి కిరీటము అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసట కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను, ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తులు ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటము కంఠములో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది. నానా సాహెబ్ నిమోన్కరు బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగు సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనము చేస్తే ఆర్ఘ్యపాద్యాదులు భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యాదరంగా అభిషేకము, సుగంధ చందనము పూసేవారు. కేసరి గిన్నెను తీసుకొని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతులతో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావుడి నేలను తెల్లగా స్ఫటికం వల్లే మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలతో ఆశ్రయాన్ని పొందటానికి ఆ బాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడను ఆనుకుని కూర్చొనగానే వారికి ఇరువైపులా వీవనాలు వింజమరాలను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుము తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు.
మొదట దానిని తాచాబా ఊదేవాడు. పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహర్షాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుము అయిపోయే వరకు అది ఇక్కడ నుండి అక్కడికి మరలా మరలా మహర్షాపతి, శ్యామ, తాచాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైన ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యము! ప్రాణంతో ఉన్న మనము దానికి సమానము కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహాకఠినమైనది. పసితనములో గట్టిగా త్రొక్కించుకొని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటికి వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది దునిలో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖము చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా 2 చేతులు కర్పూర కేసరాలతో కలిపిన చంద్రం అద్దేవారు. కంఠమందు పూలమాలలు వేసి సువాసనలను పీల్చడానికి వారికి పూల గుత్తులు ఇచ్చేవారు. మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానము ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చటానికే భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఆ లౌకిక మణిమాలల శృంగారం ఏం అవసరము? మూర్తిభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులు ఇచ్చిన వాణిని మెడలో వేసుకొని వారి కోరికలు తీర్చటానికి. బంగారపు పచ్చలహారము 8 వరుసలు గాని 16 వరుసలు గాని ముత్యాలమాల నీలిరంగు కమలాలలో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలో మల్లెలు, మొలలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన దగదగ మెరుస్తుండేవి. బంగారపు పచ్చలహార పథకము బాబా ఛాతిపై వేలాడేది. వారి నొసట ఆనందంగా నల్లని తిలకము అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరసు పైన జలతారుసాలతో ఛత్ర చామరాలు సేవలతో వైష్ణవ భక్తులు వలె తేజస్సుతో బాసిల్లే వారికి ఫకీరను అనగలమా? మంగళ వాయిద్యాల చప్పులతో జోగు ప్రేమతో సంబరముగా చేతిలో పంచహారతిని పట్టుకొని బాబాకు హారతినిచ్చేవాడు. పంచోపచారాలు పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచహారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ హారతి ముగిసిన తర్వాత భక్తులు ఒక్కొక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకొని తాచాబా తమ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో వెళ్తే వెళ్ళు, కానీ రాత్రి మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరేనంటూ తాచా చావుడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటని విప్పి దోవతలను తీసి మడతలు విప్పి తమ చేతులతో తమ పక్కన పరుచుకునేవారు. 65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకుండేవారు. ఇటువంటి చావిడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక 2వ కథ తర్వాతి అధ్యాయంలో వర్ణించబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పటానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంటపాత్ర కథ మిగతా విశేషాలు తర్వాతి అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. అనవసరం గురుస్మరణలో ఉండటమే హేమాడు పంతు స్వార్థము, అదే అతని పరమార్థము. గురు చరణాలకు అభివందనము చేయటంలోనే కృతార్థత. కారణము ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరతము, భక్త హేమాడు పంతి విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితములు, చావిడి వర్ణమను 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సాయి సచిత్రము 38వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతే నమ, గురుభ్యో నమ, కులదేవతాయ నమ, శ్రీ సీతారామచంద్రాభ్య నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పురులు చరణాలకు ఆశ్రయించిన వారి త్రితాపాలనను హరింపచేయి గురువరా, మీ పాదాలకు వందనములు. శరణుజొచ్చిన వారికి రక్షించే
పరమ ఉదార శరణాగతిలో భక్తోద్ధర మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత దళన, జయ జయ భక్త నమోహన, జయ జయ భవోపహరణ, జయ కరుణాగణ గురుదేవ. ఎంతటి భాగ్య ఫలము! మీ చరణాలని కళ్ళతో చూశాము. మీ సమాగములో సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయము మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసులో శుద్ధ ఆత్మస్వరూపాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకార మూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయియే ఆత్మారాముడు, సాయియే పూర్ణానంద రాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు. భక్తులను నిష్కాములుగా చేస్తారు. సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మ క్షాత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణములను వర్ణిస్తాను. జనన మరణములకు సంబంధించిన బంధనలను త్రెంచేసే వారికి జుడుణ్ణి అంధుణ్ణి అయినా నేను సాష్టాంగ వందనము చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించెను. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినడము మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నము పెట్టాలా అన్న చింత తల్లికే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. అట్లే మా సాయి మాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైని ప్రేమతో వారి కోసం రాయిస్తున్నారు. ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను సాధనలను శాస్త్రాలలో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో దానం. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసినదే. అయినా ఆకలిని తీర్చడం పరమధర్మం. నిత్యం నియమంగా అన్నదానం చేయడం కర్మలలో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వలనే ఇతరులకు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. జీవులను జీవింపచేసే సాధనం అన్నమే. చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు. సమయ అసమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృప్తి పరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంతో యోగ్యతను చూడవచ్చు, అన్నదానంలో పాత్రతను అవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాచారం చేయడం మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్యాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారల వల, పతకం లేని హారం వల, ధనదానం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు. షట్ రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాలలో పుణ్యం అన్నదానం. కలసం లేని శిఖరం, తామరలు లేని సరయు వల శోభింపవు. ప్రేమ లేని భజన వల, కుంకుమ లేని సువాసిని వల, సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వల, ఉప్పు లేని మజ్జిగ వల బాగుగా ఉండవు. రోగులకు, శక్తిహీనులకు, గ్రుడ్డి కుంటి చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు బంధుమిత్రులకు పెట్టాలి.
ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయడానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రని పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పులావు వండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వాటిని ఉడుకుతున్న పప్పులలో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నింటినీ సరి అయిన పాలల్లో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞ క్రతువులలో బ్రాహ్మణులు కూడా పురోడాసాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెబుతారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలాలో, మరొకప్పుడు చిన్న తపేలాలో అన్నం వండి అన్నార్తులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది, 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్లి సరుకులు కొనేవారు. అరువు అనే మాటే లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూచి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చుని గోధుమలను, పప్పును, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనినంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండడానికి కట్టెలను మాటి మాటికి క్రిందికి పైకి జరుపుతుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దాన్ని మూరెడు పొడవు ముద్దలుగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలు చేసేవారు. జొన్న పిండితో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబల్ని కూడా చేసేవారు. ఈ అంబల్ని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకుని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌల్వీతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి 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 అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజన చేసిన వారు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడు మాంసం తినే వారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడై
అధపాతానికి పోతాడు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో అని తెలుసుకోవటానికి బాబా వినోదాలతో తమాషాలతో చేసి చూపేవారు. వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వచ్చింది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం ఖర్వాలా నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలను తీసి లెక్కపెట్టి దాదాకు ఇచ్చి అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడని అందరూ అతన్ని దాదా అని పిలిచేవారు. ఇతడు హరివినాయక్ సాటేకు మామ. ఇతనికి సాయిపాదాలయందు చాలా ప్రేమ. బ్రహ్మ కర్మలయందు గౌరవం ఉన్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई